రోజా అక్క గారు, మీరు అక్క అవుతారో లేదా ఆంటీ అవుతారో తెలియదు, కానీ నాకు మీరు మీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ భర్త గారికి ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భూమి ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ మొత్తం భాగస్వామి అయిద్దా, లేకపోతే మగోళ్ళు ఆడవాళ్ళు భాగస్వామి అవుతారా? నీకు సిగ్గు ఉందా అసలుకి మాట్లాడేదానికి? ఏమన్నా సిగ్గు లజ్జ ఉందా? ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళు ఎంత మనోవేదంతో వచ్చారు, ఎంత తీవ్ర ఆవేదనతో వచ్చారు. నీకు ఆ మాత్రం సిగ్గు చేయడం లేదా? ఇది కూడా రాజకీయం చేయాలా? దీన్ని కూడా రాజకీయాలు మూట కట్టుకొని మీ ఖాతాలో వేసుకోవాలా? అంటే నీకేదో జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారని చెప్పి నువ్వు స్పీకర్ దగ్గరకు వచ్చి ఏదో సొల్లు చెబుదామనా? రోజా గారు, మీరు ఒక్క ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది చేత కాకపోతే మేము ఆడింగోళమో మగంగోళమో దమ్మున్న రైతులమో నువ్వు ఏడ మా శిబిరాలు రా. మగోళ్ళు ఉండారా ఆడోళ్ళు ఉండారా, ఆడోళ్ళ కన్నా మగోళ్ళు ఉండారా నిరూపిస్తాం. అంతేగాని నాలుగు గోళ్ల మధ్య ఏదో మీడియా మధ్య నాకు ఏదో పదవులు ఉన్నాయి, నాకు టైం ఉంది, ఆ టైం ప్రకారం నేను మాట్లాడినా కూడా మీడియాలో నన్ను హైప్ చేస్తాయి అనేది అవివేకం. ఇది మీరు మాట్లాడిన దానికి మన భారతదేశంలో సిగ్గుసేటు. లేడీస్ వ్యవస్థలో మీరు మాట్లాడిన తీరు చాలా సిగ్గుసేటు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, మీరు మాట్లాడిన మాట చాలా అసభ్యకరంగా ఉందండి. అయినా ఒక అర్థం కాదు, మీకు అసలు తెలియదేమో, ఈ రాజధాని విషయం మీకు తెలియదేమో. 27,000 మంది రైతులు భూములు ఇచ్చారు. దాంట్లో భాగస్వాములైన లేడీస్ ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఆడవాళ్ళని ముందు తీసుకొచ్చారు ఆడింగేదోళ్ళు అంటానికి సిగ్గు చేరలేదా మీకు? ఆడవాళ్ళు రాకుండా మగవాళ్ళు పుట్టారా? మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఉంటారా? ఆ మాత్రం మీకు జ్ఞానం లేదా? మీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ భర్త గారికి ఇవ్వండి, ఆ సెలవుమణి గారికి ఇవ్వండి. మీరు ఎందుకు ఎమ్మెల్యే చేశారు? ఇవ్వచ్చు కదా. మా భాగస్వామ్యం తరఫున పోరాటాలు చేయడానికి లేడీస్ బయటకు వచ్చారు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బయటకు వచ్చారు. మీరు డిసెంబర్ 17వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి బయటకు వచ్చారు. లేకపోతే వచ్చేవాళ్ళు కాదు కదా. మీ రాజధాని ప్రకటన ఇవ్వకపోతే బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే మీ రాజధాని మీరు కూడా చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో, అంతకుముందు ఎప్పుడో మీరు కూడా సులువు చెప్పారు, రాజధాని ఎక్కడికి కాదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదో చెబుతున్నారు, మా రాజధాని ఏడే ఉంటుంది, జగనన్న బాగా చేస్తాడు, గన్న వేలుస్తాడు అన్నారు. మా గన్న ఎడకు గుచ్చాడు, గుండెల్లో గుచ్చాడు జగనన్న. ఆ బాధతోనే లేడీస్ బయటకు వచ్చారు. మీ కనువిప్పు కరగాలంటే మీరు నిజమైన రాజకీయవేత్తలు అయి ఉంటే మా శిబిరాన్ని రండి, మా బాధ వినండి. నేను మీకే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి లేడీస్కి మొత్తాన్ని చెబుతున్నా, మా బాధలు అర్థం చేసుకోండి. మేము పొలాలు ఇచ్చి త్యాగాలు చేసాం, పొలాలు అభివృద్ధి చేయాలి. రాజధాని ఉంటే మా అభివృద్ధి అయింది. రాజధాని తీసుకెళ్తే మేమేం చేసేది? ఇక్కడ మేమేం తగలబెట్టేది? మేమెట్ట బాగుపడేది? మేము పండగ కూడా చేసుకోవాలి. ఈ సంవత్సరం పండగల్లా మీ వైసీపీ ప్రభుత్వానికే మా జీవితం ధారాదత్తం అయ్యేటట్టుంది. నొప్పు పడిపోయిన ప్రభుత్వం మమ్మల్ని నొప్పు పెడుతుంది. ఈ దుష్ట పరిపాలన అంతం కావాలని చెప్పి ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి.